చాలా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా, ఆదరణగా ఉంటుంది. ఎంతకాలం ఈ లోకంలో ఈ లింకులన్నీ తెగిపోతాయి. ఆయన నేను ఆయన, అది పర్మనెంట్. ఏంది ఎవరు ఉంటే అంత, ఊడితే అంత, ఆయన కదా నాకు ముఖ్యం. అట్లా మోక్షనగరం మా పుట్టిల్లు, ముఖ్య దూతలు మా స్నేహితులు. ఈ సంగతులు మా కళ్ళ ముందు సాక్షాత్కారమై ఉన్నాయి. మా అభ్యాసం పూర్తయిన తర్వాత మా పుట్టింటికి పోతాం. అక్కడ మా లైఫే వేరు. ఇక్కడ మేము దమ్మిడికి జలగపోవచ్చు మీ కళ్ళకి. ఇప్పుడు ఇక్కడ మేము బేకారోళం అయి ఉండొచ్చు, అప్పుల పాలై ఉండొచ్చు, ఆర్థిక సమస్యలో ఉండొచ్చు, వస్త్రహీనతలో ఉండొచ్చు, సరైన నివాసం లేకుండా ఉండొచ్చు. ఇదంతా మాకు ట్రైనింగ్ పీరియడ్. ఇది కంప్లీట్ అయిందంటే మా ఓన్ జాగాలోకి మేము వెళ్ళిపోతాం. నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు, లేని యెడల నేను మీతో చెప్పుదునని మా ప్రభువు చెప్పాడు. నేను నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నాకు ఒక డౌట్ అండి, ఇక్కడ ప్రత్యక్షత ఉందండి చెబుతా. నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవన్నప్పుడు మీకు నివాసము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనాలి, కానీ మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. ఇప్పుడు పరలోకంలో స్థలమా, ఇల్లా? గవర్నమెంట్ వాళ్ళు అంతకుముందు కాలంలో స్థలాలు ఇచ్చారు. ఇప్పుడు యేసయ్య పోయినోడు మనకి ఏం రెడీ చేయాలా? స్థలం రెడీ చేయాలా, ఇల్లు రెడీ చేయాలా? వార్త 14వ అధ్యాయంలో స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడా, ఇల్లు సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడా? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. అది శబాష్. లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అక్కడ పట్టుకున్నా నేను పాయింట్. అనేక నివాసాలు అన్నాడు, మీకు ఒక నివాసాన్ని సిద్ధపరుస్తాను అనాలి, లేకపోతే కనీసం ఒక గదినన్నా సిద్ధపరుస్తాను అనాలి. ఇప్పుడు ఇంట్లో మనకి ప్లేస్ ఏర్పాటు చేశాడు అనుకో, అది ఇల్లు అయింది, గది అయింది. స్థలం ఎట్ట అయింది? స్థలం అంటే ఖాళీ ల్యాండ్, ఎంటీ ల్యాండ్. నీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏందేసయ్యా, మేమేదో బిల్డింగులు ఊహించుకుంటుంటే, రాజభవంతులు ఊహించుకుంటే నువ్వేది జస్ట్ స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నావు. ఇల్లు కట్టవా? ఎందుకు కట్టనో కడతాను. కానీ వినండి, ప్రతి మాటలో యేసయ్య మాట్లాడాడంటే చాలా లెక్కగట్టి మాట్లాడినట్టు ఉంటుంది. తిక్కలుగా మాట్లాడు, చదివితే మామూలుగా ఉండదు మ్యాటరు. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే ప్రస్తుతానికి నేను వెళ్ళి ఎంటీ ల్యాండ్ లైన్లో పెడతాను. ఇక భూమి మీద నుండి మీరు పంపేటువంటి సరకులను బట్టి మీ ఇల్లు అక్కడ నిర్మాణం అయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు పరలోకంలో కొద్ది స్థాయి గృహంలో ఉండగోరుతావా? నువ్వు ఇక్కడి నుంచి ఏమేమి సరుకు పంపిస్తావో ఆ సరుకుతోనే అక్కడ కడతాడు. అది ఇప్పుడు పాయింట్. అందుకే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ దొంగ కన్నము వేసి దొంగిలిస్తాడు, చిమ్మెట తుప్పు తినేస్తాయి. పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకోండి అన్నాడు. పరలోకంలో కూడా ధనం ఉంటుందా? పరలోకంలో ధనవంతులు కావాలన్నాడు. అంటే పరలోకంలో ధనవంతులు బీదవారు కూడా ఉంటారా? ఎందుకుండరు? ఇక్కడ ఉన్న తన సమస్తాన్ని దేవుని నిమిత్తం, పరిశుద్ధుల నిమిత్తం, పరిచర్య నిమిత్తం త్యాగం చేసిన వాడు పరలోకంలో ధనవంతుడు అవుతాడు. తనకిచ్చిన జ్ఞానము, టాలెంటు, సామర్థ్యతలు, తనకిచ్చిన ఆయుష్కాలము, తనకిచ్చిన యవన బలము దేవుని కోసం వెచ్చించి దైవ చిత్తాన్ని నెరవేర్చిన వాడు పరలోకమందు ధనవంతుడు అవుతాడు. ఇలా అంకితం అయిపోయి సమస్తాన్ని దేవుని కోసం అంకితం చేసి బతికినోళ్లను అయ్యగారు, అమ్మగారు ఆదివారం చర్చికి రావటమే గగనం. చర్చికి రావటమే గగనం. ఇట్లాంటి వాళ్ళకి పక్క బిల్డింగ్లు ఉంటాయా? చర్చికి రావటమే గగనమై ఇంకా దేవుని కోసం ఏమీ బతకనటువంటి బతుకులు. బాప్తీసం ఎందుకు పొందామంటే నేను పరలోకం పోవటానికి. అంతే. నువ్వను నీ కుటుంబం తప్ప ఇంకా మిగిలిన వాళ్ళకి చెప్పంటే మనం చెప్పిన వాళ్ళు వింటారా? మారిసేస్తారా? వాళ్ళు వినరు, మారిసావరు. అందుకే నేను చెప్పను అంటారు కొంతమంది. ఇది మరి దారుణం. ఇట్లాంటి వాడికి మరి పెద్ద వజ్రాలతో బిల్డింగ్ కట్టాలా? ఏం పోటు పొడిచాడని, ఏం పోటు పొడిచిందని?
అందుకే నేను స్థలం సిద్ధపరుస్తాను, నువ్వేం సరుకు పంపిస్తావో ఆ సరుకుతో ఇల్లు ఉంటుంది నీకు, నీ ఇష్టం. గుర్తు రాసుకో, నేను పంపించే సరుకే, ఇక్కడ నుంచి పంపించే సరుకే అక్కడ నా నివాసం అని. పర్మనెంట్ నివాసం అదే మళ్ళీ. అందుకే ఇక్కడ నుంచి సరుకు పంపించాలి అక్కడికి. ఇక్కడ నువ్వు చేసే త్యాగమును బట్టి అక్కడ ఉంటుంది. కొంతమంది ఇక్కడ బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసి అప్పుడప్పుడు ఎవరు లేనప్పుడు రోడ్డు మీదకి వచ్చి అనుకుంటుంటారు. తల ఊపి ఒక రోజుకు బొబ్బుంటాడు అయ్యా పోయి బొందలగడ్డలో. ఆ బిల్డింగ్ ఉంటుందా? ఏదో ఉండటానికి తినటానికి అంత నివాసం, అంత కడుపుకి ఆహారం, ఒంటికి అంత వస్త్రం, ఇక మిగిలిందంతా నా దేవుని నిమిత్తం, పరిశుద్ధుల నిమిత్తం, దీనుల నిమిత్తం, పరిచర్య నిమిత్తం, నాకు కలిగిన సమస్తము సేవ నిమిత్తం, ఆత్మల రక్షణ నిమిత్తం, ప్రభువు కోసం అనే సమర్పణ భావం కలిగిన వాళ్ళు విలువైన సరుకు పంపిస్తున్నారు అక్కడికి. దాంతో విలువైంది కడతాడు. అచ్చంగా ఏసైని సబ్బురుదినట్టు రుద్ది ఏసైని వాడుకునే రకాలకి ఏమో అసలు ఏముంటుందో కూడా డౌటే. ఖాళీ ప్లేస్ ఉన్నా అనుమానం లేదు. ఏంది నాయన అందరికి ఎట్లాంటి ఇచ్చి నాకేంది నాయన ఈ ల్యాండ్ చూపిస్తున్నావంటే నువ్వేం పంపించలా, మరి ఈ స్థలమే నీకు గొప్పలే, కూర్చోడు, అది ప్లాట్ఫామ్ కూర్చో అంటాడు. అట్టే ఎందుకు అంటాడు ఊరుకా, నేను మరి అనొద్దు, పోయినాక అర్థమైద్ది. మరి అందుకే క్రీస్తు న్యాయపీఠం. మరి ఎందుకు అనుకున్నావు? నువ్వు ఎంత పోటు పొడిచావో నీ రంగు తేల్చడానికి, నీ త్యాగాలు ఏందో, నీ సమర్పణ ఏందో, నీ భారం ఏందో, నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వు పడిన కష్టం ఏందో, నువ్వు ఏమేం త్యాగాలు చేసావో మరి అవన్నీ లెక్కగట్టి దాని అంతటికి తగిన ప్రతిఫలం ఆనాడు నీకు, నువ్వు చేసిన సమస్తానికి, అది మంచిదే కానీ చెడ్డదే కానీ అన్నిటికీ లెక్కగట్టి ప్రతిఫలం ఇవ్వడానికే క్రీస్తు న్యాయపీఠం అని చెప్పాడు అక్కడ. 2 కొరింథీ 5:10 అదే కదా. ఏముందాడు చూడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షముగా వలయును. బాయ్, మనకు తీర్పు లేదనుకోకుండా, తీర్పు ఉంది మనకి. అయితే నరకానికి పంపించే తీర్పు కాదు. పరలోకంలో మనం ఏ అంతస్తులో ఉండాలి? వధువు సంఘం జుట్టులో ఉండాలా, కాలి గోళ్లలో ఉండాలా, కాలులో ఉండాలా, చెయ్యిలో ఉండాలా? మనం ఏ అంతస్తులో ఉండాలి? కంటి భాగంలో ఉండాలా, చెవి హోదాలో ఉండాలా, గుండె హోదాలో ఉండాలా, మెదడు హోదాలో ఉండాలా? మనం ఏ అంతస్తులో ఉండాలో డిసైడ్ చేస్తాడు అక్కడ న్యాయపీఠం దగ్గర. కొంతమంది మెదడు భాగంలోకి వెళ్ళిపోతారు, కొంతమంది శిరస్సు మీద ఉన్న వెంట్రుకల భాగంలోకి వెళ్ళిపోతారు, కొంతమంది కంటి భాగంలోకి వెళ్ళిపోతారు, జ్ఞానేంద్రియం. వధువు సంఘానికి కొంతమంది కంటి అంటే ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం, ఇంద్రియాలన్నింటిలోనికి నయనం, కన్ను చాలా ముఖ్యమైనది అంటాడు కదా, ఆ ముఖ్య భాగంలోకి వెళ్ళిపోతారు రేపు అక్కడ హోదాలు. కొంతమంది ఏమో కాలులోకి వెళ్ళిపోతారు, అంటే కాలి హోదా, అంటే కంటి కంటే కూడా తక్కువ హోదా. కొంతమంది కాలి గోటిలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఎదుటోడిని తృణీకరించేటప్పుడు, ఎవరు నువ్వా, నా కాలి గోటితో కూడా సమానంగా ఎవరను అంటాడు. అంటే అవమానకరమైనటువంటి స్థానం అన్నమాట. ఏం ప్రభా నన్నేంది ఈ స్థితిలో ఉంచావేంది తండ్రి అంటే, నీకు అదే ఎక్కువ, అసలు నువ్వు నరకానికి పోవాల్సినప్పుడు పరలోకి వచ్చి నోరు మూసుకొని కూర్చోడట. స్తోత్రం చెప్పండి. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది? ఖచ్చితంగా స్థలమే సిద్ధపరచ వెళుతున్నాడు. నీకు ఫస్ట్ ప్లేస్ ఏర్పాటు చేస్తాడు. నువ్వు భూమి మీద నుంచి పంపే వాటిని బట్టి బిల్డింగ్ కడతాడో, లేకపోతే పాకేస్తాడో, లేకపోతే ఒట్టి ప్లాట్ఫామ్ నీకు ఏర్పాటు చేస్తాడో. ఇదేంది ప్రభు అంటే, నువ్వు పంపించింది అదే ఉంది, మరి చేసేదేముంది? మరి వాడికి అంతలా బిల్డింగ్ అంటే మరి వాడు పంపించింది అట్లుంది అనొచ్చు. కాబట్టి మీరు ఇక్కడే జాగ్రత్త పడండి, దేవుని కోసం బతకండి. మీకు ఇచ్చిన జ్ఞానం, సామర్థ్యం, యవన బలం, తెలివితేటలు, డబ్బు
ఏవేవైతే దేవుడు నీకు కృప చూపాడో అవి నీ కోసం వాడుకో, తప్పు లేదు. కానీ మిగిలింది శ్రేష్ఠ భాగం అంతా దేవుని కోసం వాడటానికి ప్రయత్నం చేయండి. అవి ధన్యకరమైన బతుకులు. ఏవి ధన్యకరమైన బతుకులు? మన కోసం మనం బతికినవి కాదు, మనమేదో తగినంత పొందుకుంటూ మనకు దేవుడు అనుగ్రహించిన సమస్తంలో శ్రేష్ఠ భాగమంతా దేవునికి కేటాయించిన బతుకులు, నశించిపోతున్న ఆత్మల కోసం కేటాయించిన బతుకులు, ప్రభు సేవ నిమిత్తం కేటాయించిన బతుకులు ధన్యం. మరి అది తెలుసుకొనే సేవకు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆత్మలు నశించిపోతున్నాయి. ముందు ఆయన పరలోకంలో బిల్డింగ్ ఇస్తాడో లేకపోతే ప్లాట్ఫామ్ ఇస్తాడో తర్వాత సంగతి. ముందు ఆత్మలు నశించిపోతున్నాయి. నువ్వేమైనా ఆ తర్వాత ముందు అయితే ఆత్మలు రక్షించబడాలి అని పరిగెత్తాను. నాతో పాటు సేవకులు కూడా అలానే దేవుని పనికి వచ్చారు. మీలో ఉన్న కొందరు కూడా భవిష్యత్తులో రాబోతున్నారు. దేవుని కోసం ఫలించడానికి భవిష్యత్తులో మీలో కొందరు రాబోతున్నారు. ఆమెన్. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమెన్. ఓకేనా? ఏది మన పుట్టిల్లో? ఏదో ఒకట. దుబాయ్ పోయినోడు ఇండియాకి డబ్బులు పంపిస్తే వాళ్ళు బిల్డింగ్ కడతా ఉంటారు. అది పంపిస్తూ ఉంటారు, డబ్బులు ఇల్లు కడతా ఉంటారు, ఇల్లు కడతా ఉంటారు. వచ్చి అక్కడ ఉండి కళలు కంటూ ఉంటాడు. మీకు తెలుసుగా అండి, దుబాయ్ పోయినోడు డబ్బులు పంపిస్తారుగా. ఇండియాకి పంపించినప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఇల్లు కడుతున్నామని ఇల్లు కడతా ఉంటారు. అట్టుంది ఎట్టుందని చెబుతూ ఉంటారు. వచ్చి చూసుకుంటాడు అన్నమాట. చూసుకొని సంతోషపడేవాడు సంతోషపడతాడు, బాధపడేవాడు బాధపడతాడు. నేను అన్ని డబ్బులు పంపిస్తే ఈ కొంపేంది ఎలా ఉంది? నువ్వు పంపించింది అదే, మొత్తం లెక్క రాసి పెట్టాం చూడు. నువ్వు ఇట్టు అడుగుతావని మాకు తెలుసు. ఇదిగో దీనికి ఇంత అయింది, సిమెంట్కి ఇంత అయింది, ఐరన్కి ఇంత అయింది, కాంక్రీట్ అది కంకరకి ఇంత అయింది, ఇటుకలకి ఇంత అయింది, ఇదిగో కూలీలకి ఇంత అయింది, మేస్త్రీలకి ఇంత అయింది అని మొత్తం లిస్ట్ రాసి పెట్టి నేను పంపించిన దానికి ఇట్ట తయారైంది అన్నమాట. మరి అదే వచ్చింది. అట్లాగే మీ పుట్టింటికి డబ్బు పంపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు పంపించే డబ్బును బట్టి బిల్డింగ్ రెడీ అయింది. జాగ్రత్త పడదామా? దేవుడు మనకిచ్చిన జ్ఞానంలో శ్రేష్ఠ భాగం ఎవరికి? నోరెడిపోయిందండి, ఏం మాట్లాడలేదండి. యేసయ్యకి, దేవుని పనికి, ఆత్మల రక్షణకి. దేవుడు మనకిచ్చిన యవన బలం దేనికి? దేవునికి. శ్రేష్ఠ భాగం దేవునిది. దేవుడు మనకిచ్చిన సమృద్ధిలో శ్రేష్ఠ భాగం ఎవరికి? దేవుడికే అంటారు హీరో. అంటే నాకొద్దులే, మీకు దండం పెడతా, మీ డబ్బులకు దండం, మీకు దండం. దేవుని పనికి, దేవుని నామ మహిమకి, ఆత్మల రక్షణ కొరకై కష్టపడి కూలి చేసి డబ్బులు సంపాదించి సత్యదర్శనం పుస్తకాలు కొని పంచుతున్నాడు ఒక పెద్ద ఆయన. మొన్న మన జాలాది బిడ్డలు వెళ్ళారు. శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల్లో సత్యదర్శనాలు పంచడానికి, సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. మరి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారేమో, వచ్చారో రాలేదు. మొన్న ఆదివారం పోయినట్టున్నారు. ఆదివారం ఒక గుంపుగా వెళ్తారు, టీమ్గా వెళ్ళి ఆ జిల్లాలు తిరిగి పంచుతారు. మొత్తం కష్టజీవులే. మళ్ళా పొలం పనులకు పోయేవాళ్ళు, సిమెంట్ పనులకు వెళ్ళేవాళ్ళు, వెట్టి చాకిరీ చేసే బిడ్డలు, జాలాది బిడ్డలు నమ్మకంగా కష్టపడతారు. ఆ చాకిరిలోంచి అందరూ తలా ₹1 వేసుకొని సద్దర్శన పుస్తకాలు 2 బస్తాలకైతే కొనుక్కొని పోతారు. 100 మందికి పంచితే ఒకడన్నా సత్యం తెలుసుకోపోతాడా అనేది విశ్వాసం. ఎంత భారమో చూడండి. సమృద్ధిగా డబ్బున్నటువంటి వాళ్ళకు ఉందా ఈ భారం? కూలి పని చేసే కష్టజీవుల గుండెల్లో ఎంత భారం ఉందో చూడండి. మరి వారిగా ఎవరికి ఇస్తాడంటే రేపు ఉన్నతమైనటువంటి స్థలము, ఉన్నతమైనటువంటి బిల్డింగులు. నాకు డౌటే, చాలామంది ఇక్కడ గొప్ప గొప్ప అని ఫీల్ అవుతున్న వాళ్ళంతా బుష్ అవుతారు.
అట్లాంటి వాళ్ళే ఉన్నతమైన స్థానంలో ఉండే అవకాశం ఉంది, అయితే పక్క. కాబట్టి మీ అందరికీ ఉపయోగపడుద్ది. గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకోండి. నేను పంపించేదాన్ని బట్టి నా స్థిర నివాసం అక్కడ ఏర్పాటు అవుతుంది. నా తండ్రికి నేను పంపించేదాన్ని బట్టి నాకు సిద్ధపరుస్తున్నాడు. మొత్తం లెక్క చెబుతాడు నాకు, నేను ఏమేమి పంపించానో దానికి ఏమేమి వచ్చిందో. రాసుకొని జాగ్రత్త పడాలి. ఎన్ని రోజులు ఉంటాం? ఉండాలని ఆశ ఉంటుంది కానీ ఉండంగా ప్రయాణం కట్టాలిగా, మనకు అది పర్మనెంట్.